అల్వాల్ సర్కిల్ వెంకటాపురం కొత్త బస్తీలో ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఆసుపత్రిని ఏర్పాటు చేయొద్దని గత 6 రోజులుగా శాంతియుత దీక్ష నిర్వహిస్తున్న అంబేద్కర్ అసోసియేషన్ కమ్యూనిటీ సంఘం సభ్యులు నేటితో దీక్ష విరమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఆసుపత్రిని ఏర్పాటు చేయొద్దని గత 6 రోజులుగా శాంతియుత దీక్ష చేస్తున్నామని తెలిపారు. ఈ రోజు ప్రజావాణిలో భాగంగా అల్వాల్ డిప్యూటీ కమిషనర్ను కలిశామని, ఈ సందర్భంగా వారు సానుకూలంగా స్పందించి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఆసుపత్రిని వేరే చోటుకు తరలిస్తామని చెప్పడంతో మా యొక్క శాంతియుత దీక్షను విరమించుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శాంతియుత దీక్షకు సహకరించిన అల్వాల్ జీహెచ్ఎంసీ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు, రమేష్, శరణగిరి, అరవింద్ కుమార్, ప్రేమ్ కుమార్, సెల్వరాజు, సెంథిల్ కుమార్, అరుణ్ కుమార్, సురేష్, సౌందర్ రాజన్, రామానుజన్, కారిమారన్, సాయి కుమార్, సుందర్, ఫ్రాన్సిస్, విశాల్ తదితరులు పాల్గొన్నారు. మా కొత్త బస్తీ వెంకటాపురం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో, మరి 24 తేదీన సాధించినాడు ఒక సుభాష్ నగర్లో ఉన్న హాస్పిటల్ ఇక్కడ షిఫ్ట్ చేస్తామని చెప్పి ఒక ఆదేశాలతో అధికారులు ఆ కమిటీ వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి మేము అధికారులను కలిసి, ఎందుకు సార్ మా కమిటీ హాల్ ఎస్సీ కమిటీ హాల్ ఉంది, అక్కడ బీసీ మైనార్టీల పేద వర్గాలకు ఉపయోగపడుతున్న కమిటీ హాల్ని ఈ విధంగా హాస్పిటల్ కోసం తీసుకోవడం చాలా మాకు బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న కమిటీ హాల్లో ఫంక్షన్ హాల్స్ ఏదైతే ఉంటాయో లక్షల్లో వేలల్లో ఉంటాయి కాబట్టి వాటి కోసం ఇది మా ఎస్సీ బీసీ మైనార్టీ ఎవరికి పేద ప్రజల మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగంలో ఉంటుంది సార్. ఎందుకంటే ఇది పెద్ద 500 మంది సిట్టింగ్ కెపాసిటీ ఉన్న కమిటీ హాల్ అది. ఎందుకంటే హాస్పిటల్లో దాదాపు మీకు ఎంత అవసరం ఉంటుందో మీకు తెలుసు. కానీ ఇంత పెద్ద కమిటీ హాల్ని ఈ విధంగా హాస్పిటల్ తీసుకుంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి చెప్పదో, లేదండి ఇది ఆదేశాలు ఉన్నాయని అనేసరికి మేము సానుకూలంగా వాళ్ళకు నిర్దిపాతం ఇస్తూ, అదేవిధంగా మేము దీక్ష కూడా చేయడం జరిగింది. ఆ దీక్ష యొక్క ఈ రోజుకి 6వ రోజు తెలుస్తుంది. మేము 3వ రోజున జెడ్సీ గారికి, మల్కాజ్గిరి జెడ్సీ జిహెచ్ఎంసీ గారికి, అలాగే డీసీ జిహెచ్ఎంసీ అల్వాల్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా జెడ్సీ గారు లేదంటే అడ్మిట్ చూస్తున్నామని చెప్తున్నారు. అదే రోజు డీసీ గారు కూడా అదేవిధంగా చెప్తున్నారు, లేదు సార్ మీరు అన్నారు వాస్తవం, మేము ఒప్పుకుంటాం. కాకపోతే అందులో అక్కడ సుభాష్ నగర్ హాస్పిటల్ షిఫ్ట్ చేసిన సామాన్, మెడికల్ సామాన్ అయితే ఉందో ఆ కమిటీ నుంచి మీరు తీసేసి షిఫ్ట్ చేసి అక్కడ తిరిగి బయటికి తీసుకొస్తాం. అప్పుడే మేము ఈ యొక్క దీక్ష విరమించి ఆ టెంట్ కూడా తీయడం జరుగుతుందని చెప్పి ఉన్నాము. అలాగే ఇప్పుడు 6వ రోజు చేరుకుంది కాబట్టి ఈరోజు మేము మళ్ళీ ఈరోజు ప్రజావాణి, సోమవారం ప్రజావాణి ఉంటుంది కాబట్టి అల్వాల్ డీసీ జిహెచ్ఎంసీ వారికి మేమందరము సంఘాల తరఫున, అక్కడ తమిళ సంఘం తరఫున, చుట్టుపక్కల ఉన్న ఎస్సీ ఎస్టీ సంఘాల తరఫున, బీసీ సంఘాల తరఫున ఇక్కడికి వచ్చి ఈ యొక్క డీసీ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. డీసీ గారు మీకు ఆ రోజు చెప్పినాం కదా, మళ్ళీ ఇప్పటివరకు ఎందుకు మీరు దీక్ష చేస్తున్నారు, వెంట తీసేయండి చెప్పేస్తాం కదా, ఫైనల్ అయిపోయింది, మళ్ళీ ఇంకొకసారి చెప్తామా? లేదు సార్ మీకు ఈ కమిటీ వల్ల పెట్టడానికి ఏ విధమైతే ఆదేశాలు ఉన్నాయని చెప్పినారో మరి ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ వస్తుందని వెయిట్ చేసినాం. మేము ఈ యొక్క కమిటీ హాల్లో మేము తీసేసి ఇంకోదైనా షిఫ్ట్ చేస్తున్నాం. దాని యొక్క లొకేషన్ కమిటీ ఏ కమిటీ హాల్లో అది ఏ లొకేషన్లో ఏ కాలనీలో ఉంటుందో మాకు చెప్తే మా నోటీస్ వస్తుందని వెయిట్ చేసినాం. సో అలాంటి నోటీస్ మాకు ఎక్కడ రాలేదు కాబట్టి మేము చేయడం జరిగింది. మీరు మాటపూర్వకంగా మీ యొక్క ఛాంబర్లో మా అందరి ముందు చెప్పారు కాబట్టి మీ మాట నమ్ముతున్నాము. మీ మాటనే శాశ్వతం శిరస్సు వంచి మీ యొక్క సీటుకి గౌరవిస్తూ మా సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు అందరం కలిసి, తమిళ సంఘాలు అందరం కలిసి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంతవరకు మేము మీకు ఎలాంటి వ్యతిరేకంగా మేము పోరాటం చేయలేదు, ఎక్కడ మేము డౌన్ కూడా అనలేదు. మా యొక్క బాధ వ్యక్తం చేస్తూ ఒక చిన్న సామరస్యమైన దీక్ష చేయడమే జరిగింది తప్ప మేము ఎలాంటి గొడవలకు దిగలేదు, ఎలాంటి నినాదాలు చేయలేదు, ఎలాంటి డౌన్ ఎలాంటి చేయలేదు. మేము మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరిస్తూ ఆయన యొక్క నినాదాలు చేసుకుంటూ మా యొక్క జేబీఎంలో చెప్పుకుంటూ తప్ప మా కమిటీ వాళ్ళు మాకు కావాలి, ఇక్కడికి దయచేసి హాస్పిటల్ తీసుకురాకండి అనే నిదానాలతోనే మేము ముందుకెళ్ళడం జరిగింది తప్ప ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం ఆశించడానికి మేము ఎలాంటి మాటలు చెప్పలేదు, ఎలాంటి చాదలు కూడా చేయలేదు. అందుకు మేము సిద్ధంగా కూడా లేము. ఎందుకంటే మేము దళిత వర్గాల, ఎస్సీ బీసీ వర్గాల, పేద వర్గాలం కాబట్టి అలాంటి చేయం మాకు అవసరం లేదు కాబట్టి మేము చేయలేదు. ఇప్పటివరకు ఈరోజు 6వ రోజున ఈ యొక్క మంచి వార్త డీసీ గారు మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, డీసీ గారు కోరిక మేరకు ఆ టెంట్ తీసేయమన్నారు. డెఫినెట్గా ఆ రోజు ఈ సమయం నుంచే ఆ టెంట్ కూడా చేయడం జరుగుతుంది. దీనికి మాకు పోలీసు వారు కానీ, మీడియా వారు కానీ, ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా కానీ, పోలీసు వారు కానీ, జిహెచ్ఎంసీ అల్వాల్ కానీ, జెడ్సీ నుంచి కానీ
మాకు సానుకూలంగా స్పందన వచ్చింది. వాళ్ళు కూడా మాకు సహకరించినారు. మా యొక్క దీక్షకు కానీ మా యొక్క పోరాటానికి వాళ్ళందరికీ పేరు పేరున శాఖ పరంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై భీమ్. మరి అన్న మేము ఈ కమిటీల గురించి ఇన్ని రోజుల నుంచి పోరాటానికి ఈరోజు ఒక మంచి నిర్ణయం సార్ మాకు డిప్యూటీ కమిషనర్ సార్ చెప్పారు. మేము ఇన్ని రోజులు ఆశపడింది ఒకటే, సార్ నోటి నుంచి ఒక మంచి వార్త వినాలని. ఎందుకంటే మా కన్ఫ్యూజన్లో పెట్టేసిన వాళ్ళు ఏది ఇటు కాకుండా అటు కాకుండా చెప్పుకుంటా. అయితే ఇవాళ క్లారిటీతోటి ప్రజావాణిలో వారు చెప్పారు. లేదు నేను ఆ రోజు కూడా మీకు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. మరి అదే మాటని మేము నమ్ముకొని ఇవాళ మా దీక్ష నిర్వహిస్తున్నాం. ఆ టెంట్ అన్నీ తీసేస్తున్నాం అన్న. మేము పోరాడింది పేద ప్రజలకు, మధ్యవర్తి వాళ్ళకే. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు బయట ప్రతి ఫంక్షన్ హాల్ 60-70 వేలు తక్కువ లేదు. ఇదే అయితే ఒక 5,000 మనం డీడీ కడితే మనకు అదే 50-60 వేలు ఫంక్షన్ జరిగిపోతుంది. ఇప్పుడు వివిధ వర్గాలు బయట ఫంక్షన్ హాల్లో చేయాలంటే 1,00,000 మీద పోతుంది. ఆ 1,00,000కి ఆయన అప్పు చేసిన అనుకోండి, ఆ అప్పు తీర్చే లోపల వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చేస్తుంది. ఆ బాధనితోటే మేము అందరం ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళం కానీ మధ్యతరగతి వాళ్ళ గురించి కొట్లాడినాం. ఈ సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి కొట్లాడినందుకన్నా ప్రతి ఒక్కరికి సానుకూలంగా సందర్శించిన వాళ్ళకి అందరికీ మేము జై భీమ్ అని స్వాగతిస్తున్నాం. ఇట్లాంటి ఏదైనా మేము మా ఎస్సీ కమిటీ వాళ్ళకి అండగా నిలబడతాం. ఈ సొసైటీ ఉన్నదే వెల్ఫేర్గా సోషల్ వర్క్ చేయడానికి. మళ్ళీ గిరిధర్ అన్న కానివ్వండి, రాజన్న కానివ్వండి, ప్రేమన్నకు, మన అరవింద్ అన్నకు, ఇట్లా ముఖ్యమైన పేర్లు కొన్ని మర్చిపోయినా నన్ను క్షమించాలన్నా. ఇట్లా సపోర్ట్ ఇష్యూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపించుకుంటూ జై భీమ్.